బీజేపీ ప్రభుత్వం అంబానీ అదానీలకు మాత్రమే రుణమాఫీ చేసిందని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 31 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. ఆ ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అంబేద్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. రాబోయే నెల రోజుల్లో విడతల వారీగా పూర్తి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులది మా హైకమాండ్. అందుకోసమే మీకు చెప్తున్నాం, మీ ద్వారా ఎక్కడనన్నా ఏ రైతుకన్నా రుణమాఫీ జరగలేదంటే తప్పక మా ఇంటి దగ్గర రండి. వాళ్ళకి ఎందుకు రాలేదనేది అప్పటిదప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోయి కూడా వాళ్ళకు రుణమాఫీ అయ్యే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అందుకోసమే మీ ద్వారా రైతులందరూ కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి, ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం నిన్న మా రేవంత్ అన్న కానీ మా బట్టి విక్రమార్క కానీ ఎన్నో మాటలు చెప్పారు. మేము ఎన్నో రాత్రులు గడిపినాం, మనం మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఇంకా ఏ విధంగా మనం పైసలు సమకూర్చుకోవాలి. ఇంకా రేపు రాబోయే కాలంలో ఇవాళ చేసింది అంటే ఒక 30-40 పైసలే, ఇంకో 15 రోజులలో ఇంకా చేయాలి. మొత్తం ఒక నెల రోజుల లోపల ప్రతి ఒక్కరికి 31 లక్ష కోట్ల రుణమాఫీ జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 31 లక్షల కోట్లు మాఫీ చేసిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు. అందుకోసమే మీ ద్వారా ప్రతి ఒక్క రైతుకు తెలియజేసుకుంటాం ఏంటంటే, ఎవరికైనా రుణమాఫీ కాలేదని తెలిస్తే వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే మేము తప్పక రేపు రాబోయే కాలంలో మన కలెక్టర్ గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తీసుకొని పోయి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మా రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వము. అందులో భాగంగానే ఇవాళ రేవంత్ అన్న కానీ బట్టి విక్రమార్క కానీ మా క్యాబినెట్ అంతా కూడా ఏ విధంగా రుణమాఫీ చేయాలి అనే ఆలోచనతో కొందరికి ఇచ్చే పైసలు కూడా కొందరు కాపీ రైతులను మొదలు ఆదుకోవాలి, రైతులకు ఇచ్చినాకనే ఎవరినైనా ఆదుకుందాం. ఎందుకంటే మీరు చూసిర్రు, బీజేపీ ప్రభుత్వం ఇంత ఉన్నది, ఎవరికి మాఫీ చేసింది? అంబానీకి చేసింది.